హలో అండి. నా పేరు డాక్టర్ స్ఫూర్తి కొల్లూరి. నేను యూనివర్సల్ హాస్పిటల్‌లో మెడికల్ ఆంకాలజిస్ట్. సో, ఇప్పటికి కూడా పేషెంట్స్‌ని ఎవరినైనా కీమో తీసుకోవాలి. అది ఎటువంటి స్టేజ్ అయినా స్టేజ్ 1 టు స్టేజ్ 4 ఏ స్టేజ్‌లో అయినా కీమో తీసుకోవాలి అంటే హెయిర్ ఊడిపోద్దా అని అడుగుతారండి. ఆహ్, అండ్ దాని గురించి కొంతమంది మానేస్తా ఉంటారు కూడా. ఎందుకంటే హెయిర్ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ. హెయిర్ లెంత్, టెక్స్చర్ ఇవన్నీ మీ చిన్నప్పటి నుంచి ఐడెంటిటీ ఒక పార్ట్ అయిపోతాయి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఇది చాలా డిఫికల్ట్ డెసిషన్. అలాంటిటప్పుడు పేషెంట్స్‌కి కీమో తీసుకునే పేషెంట్స్‌కి విగ్స్ కోసం వేరేగా హెయిర్ డొనేట్ చేయొచ్చండి. మీకు కనుక హెయిర్ లాంగ్‌గా ఉండే లెంత్ ఎక్కువొచ్చే టెండెన్సీ ఉంటే గనక మీరు ఒక 12 ఇంచెస్ ఆఫ్ యువర్ హెయిర్ గనక ఇవ్వగలిగితే అది చాలా బిగ్ హెల్ప్ అవుతుందనమాట. నేను కూడా అదే చేశాను. 13 ఇంచెస్ ఆఫ్ మై హెయిర్ ఇచ్చాననమాట. నేను వాడిన ఎన్‌జీఓ పేరు హెయిర్ క్రౌన్. వాళ్ళు చాలా రెస్పాన్సివ్‌గా ఉన్నారు. మీకు హెయిర్ డొనేట్ అయినాక ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. హెయిర్ విగ్ కొనుక్కోవడం 9,000-10,000 అయిపోతుందండి. వీళ్ళైతే ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆహ్, ఒక్కొక్క హెయిర్ విగ్ తయారు చేయడానికి వాళ్ళకి 13,000-14,000 ఖర్చవుతుందని వాళ్ళే చెప్పారనమాట. సో, హెయిర్‌తో పాటు ఎంతో కొంత డబ్బు కూడా డొనేట్ చేయొచ్చు. వాళ్ళది మేము వీడియోలో వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్, గూగుల్‌లో డీటెయిల్స్ ఇస్తాము. ట్రై చేసి చూడండి. హెయిర్ ఎలా ఇవ్వాలి అనేది కూడా వాళ్ళు క్లియర్‌గా డిస్క్రిప్షన్‌లో ఇస్తారు.